ఈ ప్రాబ్లం కంప్లీట్ చేస్తారా సార్? చూడు, so using the Euler's method solve numerically. కనిపిస్తుందా? హలో, కనిపిస్తుందప్పా? ఏమరా పురుషోత్తం, క్లాస్కి రావడం లేదు సరిగా. సార్ నాది బ్యాలెన్స్ అయిపోయింది సార్, ఇవాళ వేసుకున్నానా. బ్యాలెన్స్ అయిపోతే ఎట్లా? మ్యాథ్స్ క్లాస్ అటెండ్ కావాలి కదా. దేనికి నేను వేసేది 1 month సార్, దాంట్లో అయిపోయింది సార్ అని ఇవాళ వేసుకున్నాను సార్. అయిపోయిందంటే ఎట్లా? మ్యాథ్స్ క్లాస్కి అయితే ఖచ్చితంగా అటెండ్ కావాలా, మీకు దేనికి అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా. ఏమన్నా లతీష్, ఓంకార్, రూపేష్, ఈ ప్రాబ్లం కంప్లీట్ చేస్తారా? ఒకసారి చూడండి. యూజింగ్ ది యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ సాల్వ్ న్యూమరికలీ. ఒకసారి జస్ట్ రివైజ్ చేసుకుందాం. న్యూమరికలీ ఏమి ఈక్వేషన్ ఇచ్చాడు? y డాష్ ఈక్వల్ టు x ప్లస్ mod రూట్ y విత్ y నాట్, దట్ ఈస్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1, x లైస్ బిట్వీన్ 0 అండ్ 0.6 అని ఇచ్చినాడు ఇన్ ది స్టెప్ ఆఫ్ 0.2. సో x యొక్క ఈ వాల్యూస్కి, దట్ ఈస్ x వాల్యూ 0 నుంచి 0.6 మధ్యలో ఉండేటువంటి x వాల్యూస్కి ఏం చేయాలా? 0.2 స్టెప్స్ అంటే ప్రతి ఇంటర్వెల్కి మధ్య గ్యాప్ ఎంత ఉండాలి? 0.2 ఉండాలి. దట్ ఈజ్ h ఈక్వల్ టు 0.2 తీసుకొనేసి 0.6 వరకు చేయాలి. అప్పుడు ఏం చేయాలి మనము? ఎన్ని స్టెప్స్ వస్తాయి ఇప్పుడు మనం చూడండి. 0.6ని 0.2తో డివైడ్ చేస్తే ఎన్ని స్టెప్స్ వస్తాయా? ఎన్నిసార్లు భాగింపబడుతుంది? 3 times కదా. హలో, కనిపిస్తున్నారా బోర్డు? కనిపిస్తుంది సార్. ఓకే, సో 0.6ని 0.2 అనేటువంటిది హెచ్గా తీసుకోండి. హెచ్ అంటే ఇంటర్వెల్కి మధ్య, ప్రతి ఇంటర్వెల్కి మధ్య ఉన్నటువంటి దట్ ఈస్ గ్యాప్ డిఫరెన్స్. సో 0.6ని 0.2తో డివైడ్ చేస్తే త్రీ స్టెప్స్ వస్తుంది. ఇన్ ది స్టెప్ ఆఫ్ అని రాశారు కదా, సో 3 స్టెప్స్లో తీసుకోవాలి. సో దానికోసంగా ఇది కొంచెం డిఫరెంట్గా మనం వర్క్ చేస్తాం ఇంతకుముందు క్లాస్లో. జస్ట్ ఒకసారి చూడండి. మనకి ఇచ్చిన కండిషన్ ఏమి? y డాష్ ఈక్వల్ టు x ప్లస్ మోడ్ y, దాన్ని మనం f ఆఫ్ xy అని అనుకుంటాము. అండ్ y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే y నాట్ వాల్యూ 0 వెన్ x నాట్ ఈక్వల్ టు 0. దీని నుంచి y ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అండ్ ఇన్ ది ఇంటర్వెల్ h ఈక్వల్ టు 0.2 ఉన్నాడు. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఈ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా మనం ఎవాల్యుయేట్ చేయాలి అంటే ఫస్ట్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా y1 అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో y1 అనేది ఎలా వస్తుంది? y1 ఈక్వల్ టు y0 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x నాట్ y0. ఇది యూలర్స్ మెథడ్ ప్రకారంగా y1 అనేదాన్ని మనం కనిపెట్టాలి. y1 వాల్యూ ఫార్ములా ఇది. ఓకేనా? నెక్స్ట్ y0 అంటే ఇక్కడ మనం ఇక్కడ పైన రాస్తున్నాం 1 అని, h అంటే 0.2. ఇంకా ఆయా ప్లేస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే y1కి సంబంధించిన వాల్యూ ఎంత వచ్చిందంటే 1.2 వచ్చింది. దాన్నే y1కి సంబంధించినటువంటి ఇనిషియల్ అప్రాక్సిమేషన్, దట్ ఈజ్ 0th అప్రాక్సిమేషన్ కూడా మనం నోట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఏం చేయాలి మనము? y1 కనిపెట్టిన తర్వాత ఈ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ని దీనికి అప్లై చేయాలి. సో మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ మనం రాసుకోవాలి. సో ఫార్ములా అనేది ఏమి? ఇది ఫార్ములా, ఇది జనరల్ ఫార్ములా ఇది వస్తుంది మనకి. y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 f ఆఫ్ x1 y1 యొక్క ఇనిషియల్ అప్రాక్సిమేషన్. అది ఆ పక్కన రాస్తాం కదా y1 వాల్యూ, అది ఇక్కడ వేస్తాం. సో ఇంకా ఆయా కరెస్పాండింగ్ ప్లేసెస్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఏమొచ్చిందినా? y1 యొక్క ఇనిషియల్ అప్రాక్సిమేషన్, దట్ ఇస్ y1 టు ది పవర్ ఆఫ్ 1 అంటున్నాం ఇక్కడ, 1.2295 వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలా? ఇంకొక అప్రాక్సిమేషన్ కూడా దీనికి కనుక్కోవాలా. y1కి ఇంకొక అప్రాక్సిమేషన్, నెక్స్ట్ అప్రాక్సిమేషన్ కూడా యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ నుంచి కనుక్కోవాలి. సో దాని ప్రకారంగా కనుక్కుంటే అప్పుడు ఏం చేయాలి? ఫార్ములా y0 ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x0 y0 f ఆఫ్ x1. ఇంకా ఈడ దేని బదులు
y1 యొక్క 0th అప్రాక్సిమేషన్ బదులు ఏం చేద్దాము, y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనే దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఓకేనా? చేస్తే మనకేమొచ్చింది, y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఏమో 1.2295 అని, సెకండ్ అప్రాక్సిమేషన్ 1.2309. ఇవి రెండు కోయిన్సైడ్ కాలేదు. ఇవి కోయిన్సైడ్ కాలేదు కాబట్టి నెక్స్ట్ అగైన్ మనం ఏం చేయాలా, థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా కనుక్కోవాలి. సమానం అయ్యేంత వరకు వర్క్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ థర్డ్ అప్రాక్సిమేషన్ వర్క్ చేసి మనకి ఎంత వచ్చింది, 1.2309 వచ్చింది. 1.2309 ఇక్కడ యాడ్ ఉంది ఇంకొక వాల్యూ. y1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా 1.2309 ఉంది. ఇవి మనం కనిపెట్టినటువంటి థర్డ్ అప్రాక్సిమేషన్ లో కూడా 1.2309 ఉంది. హెన్స్ y1 వాల్యూ ఎంత అంటే మోడిఫై యూలర్స్ మెథడ్ ప్రకారంగా 1.2309. సరే, ఇది అయిపోయినాక నెక్స్ట్ ఏం చేద్దాము, సెకండ్ అప్రాక్సిమేషన్. ఎందుకంటే 3 స్టెప్స్ వేయాలి కదా. సో సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయాలా, యూలర్స్ మెథడ్ ప్రకారంగా y2 వాల్యూ కనుక్కోవాలి. y2 ఫార్ములా ఇది, y2 వాల్యూ కనుక్కోవాలి. నెక్స్ట్ అగైన్ యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా మళ్ళీ ఏం చేస్తాము, మళ్ళీ ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఫస్ట్ అప్రాక్సిమేషన్ వర్క్ చేసినాము. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వర్క్ చేస్తే చివరికి ఏమొచ్చింది మనకి 1.52402. ఇది 5 డెసిమల్స్ తీసుకున్నాం మనం. నెక్స్ట్ అట్లాగే సెకండ్ అప్రాక్సిమేషన్ తీసుకుంటే కూడా 1.52529 వచ్చింది. సో అగైన్ ఈ రెండు వాల్యూస్ కోయిన్సైడ్ కాలేదు. y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ కోయిన్సైడ్ కాలేదు, సెకండ్ y2కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ కోయిన్సైడ్ కాలేదు, సెకండ్ అప్రాక్సిమేషన్ కోయిన్సైడ్ కాలేదు. సో మళ్ళీ ఏం చేయాల్సిన పరిస్థితి వచ్చింది, థర్డ్ అప్రాక్సిమేషన్ కూడా తీసుకున్నాము. అయినా కూడా ఇంకా ఏదో తేడా ఉంది కాబట్టి మళ్ళీ ఫోర్త్ అప్రాక్సిమేషన్ కూడా దీనికి చేయాల్సి వచ్చింది. ఇప్పుడు చూడండి, థర్డ్ అండ్ ఫోర్త్ జస్ట్ ఇక్కడ మీకే తెలుస్తుంది బోర్డులో. థర్డ్కి ఏమో 1.52535 ఉంది. ఫోర్త్ వాల్యూ కూడా y2కి సంబంధించింది 1.52535 ఉంది. ఈ రెండు కోయిన్సైడ్ అయింది కాబట్టి హెన్స్ y2 వాల్యూ 1.52535. నెక్స్ట్ ఇది అయిపోయినాక ఇంకొకటి ఏం చేయమన్నాను మిమ్మల్ని, మీకు అది వదిలేదు నేను, గుర్తుందా మీకు? నెక్స్ట్ ఏం చేయాలా, ఆ రోజు టైం అయింది కాబట్టి దానికి నేను నిలిపేశాను, మిమ్మల్ని చేయమన్నాను. ఇక్కడ పక్కన ఒకటి రాశాను చూడండి, y3 కనుక్కోవాలి. యూలర్స్ మెథడ్ ప్రకారంగా y3 కనుక్కోవాలి. నెక్స్ట్ ఏం చేయాలప్పా, మోడిఫై యూలర్స్ మెథడ్ దానికి అప్లై చేయాలి. మీరు చేశారా? ఎవరన్నా చేస్తారా? నేను y2 వరకు, దట్ ఈస్ సెకండ్ స్టెప్ వరకు చేశాను. థర్డ్ స్టెప్ ఇక్కడ చూడండి గ్రీన్ మార్క్లో వేసి పెట్టాను. అది చేశారా లేదా? ఏమోపా చెప్పండి. హలో, ఎవరైనా చేశారా? ఏం మాట్లాడరు, చెప్పాలి. సైలెంట్గా ఉంటే కాదు, టైం అవుతుంది. సో మీకు ఇది హోంవర్క్గా ఇచ్చాను నేను. ఆ రోజు టైం సరిపోకుండా హోంవర్క్గా ఇచ్చాను నేను. మరి ఎవరన్నా ప్రయత్నం చేశారా లేదా చూడండి. దీని తర్వాత స్టెప్ అయ్యా y2 కనుక్కున్నాము. దానికంటే ముందు ఏం చేసాము, y1 కూడా డిసైడ్ చేసాము. ఏడాది y1 ఇక్కడ డిసైడ్ చేసాము యూలర్స్ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా. నెక్స్ట్ y2 కూడా కనిపెట్టాము. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, y4 కనుక్కోవాలి. y4 కనుక్కోవాలి. చెప్పండి, చేయాలి కదా. ఏం చెప్పరు? చేశారా లేదా? బాబు, ఇది నేను చెప్పింది, ఇక్కడ చెప్పి ఆపాను నేను. హలో, ఏమమ్మా, ఏం మాట్లాడరా? ఏం లతీష్, వినపడుతుందా? సో మరి ఏం చేస్తారు? సో y3 వాల్యూని మిమ్మల్ని కనిపెట్టుకున్నాను. ఎవరు సమాధానం చెప్పడం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలా,
y3 వాల్యూ కూడా కనుక్కొని చేయాలి. చెప్పండి ఎవరైనా చేశారా లేదా? చేస్తుంటే నేను ఆపేస్తాను. ఏమమ్మా చేయండి సార్. చెయ్యండి. మీరేం చేసినారు లేదురా నాయన? నేను చేస్తానులే కానీ చిన్న ఒక స్టెప్పే కదా, చేస్తుంటే బాగుండు కదా. ఇప్పుడు నేను y2 వర్క్ చేశాను. సరే ఇప్పుడు ఏం మీరే చెప్పండి నాకు. ఏం చేద్దాము? by Euler's method. నెక్స్ట్ స్టెప్ బై యూలర్స్ మెథడ్. ఏం కనుక్కోవాలి ఇప్పుడు మనం? చూడండి y2 కనుక్కున్నాం, ఆ విధంగా y3 కనుక్కోవాలి. వాట్ ఈస్ y3? ఏం ఫార్ములా చెప్పండి మీరు? ఏడేం రాసాను? y2 అంటే y1 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x1 y1 అని రాశానమ్మా. సో y3 అంటే ఏం రాయాలా చెప్పాలి? అదేనా చెప్పండి రా ఫార్ములా అన్న. y2 plus y2 ప్లస్ h ఇంటూ ఇక్కడ దీన్ని చూసి చెప్పండి పోనీ. x1 y1 అన్నాం, ఇటు x2 y2 రాయాలంటే x2 y2. సరే ఇక్కడ వాట్ ఈజ్ x2? x0 మనకి ఎందుకంటే ఇంతకుముందు చేసిన దాంట్లో x2 అనేది ఏమైనా వర్క్ చేసామా ఒకసారి చూడు. ఇక్కడ రాసాము, ఆల్రెడీ ఉంది. x2 ఎంత? 0.4 కదా. డైరెక్ట్గా వేద్దాం. అంటే 2h అని వస్తుంది. దట్ ఈస్ 0 ప్లస్ 2 ఇంటూ 0.2 దట్ ఈస్ 0.4 అని ఇచ్చినటువంటి ప్రాబ్లంలో అది ఉంది. ఓకే చెప్పండి y2 అంతే. y2 అంటే ఏం రాసుకోవాలా? దీనికి సంబంధించిన వాల్యూ రాయాలా. ఫైనల్గా y2 ఇక్కడ డిసైడ్ చేస్తాం కదా. y2 ఎంత? 1.52535 రాద్దాం. 1.52535 h ప్లేస్లో 0.2 f ఆఫ్ x2 y2 చెప్పండి. x2 అంటే ఏమి? ఇక్కడ గమనించండి, f ఆఫ్ అది ప్రాబ్లంలో సారీ ఎంత? x ప్లస్ మోడులెస్ ఆఫ్ y కదా. కాబట్టి నేనేం చేయాలి? x2 అంటే 0.4 ప్లస్ మోడులెస్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ y2 అంటే ఇప్పుడు పక్కన రాసినది 1.52535 అంతేనా? 5253. దీని స్క్వేర్ రూట్ ఎంత కనిపెట్టండి అబ్బా, చేయగలుగుతారా? చూడు క్యాలిక్యులేటర్ ఈరోజు తీసుకులా. 52535 ప్లస్ చెప్పండి, క్యాలిక్యులేటర్ వేయాలా? స్క్వేర్ రూట్ ఆఫ్ 1.52535 ఈక్వల్ టు 1.23505 చూడ 0.2 ఇంటూ 0.4 మీరు మోడలెస్లే ఎంత వచ్చింది ఆన్సర్? 1.23505 1.23505 దీనికి 0.4 యాడ్ చేయండి.
0.4 యాడ్ చేయండి, ప్లస్ 0.4 ఈక్వల్ టు ఎంత? ఓకే సార్, వేద్దామా? ఇంత వచ్చిందబ్బా. నెక్స్ట్ ఏం చేయాలి? దానికి 0.4 యాడ్ చేస్తాను నేను. నెక్స్ట్ ఏముంది? 1 ఇంటూ 2 వేయాలి. సారీ, ఓకే సార్, వేద్దాము. దీనికి ఇంటూ 2 వేసాను. ఇంటూ 2 వేసిన తర్వాత మళ్ళీ ఏముంది రైనా? 1.52535 ఉంది. సో దానికి 1.52535. ఓకే, సో ఎంత వచ్చింది చూడు? కరెక్టేనా ఇది? ఓ, తప్పేసాను నేను. ఒక చిన్న మిస్టేక్. ఏమైంది చెప్పండి మీరే? నేను 2తో మల్టిప్లై చేశాను రా, 0.2తో మల్టిప్లై చేయాలి. నేను 2తో వేసాను బై మిస్టేక్. రైట్, అలా తప్పు వచ్చిందిరా. సో ఇదేముందో చూద్దాం ముందు. 1.23505 మీరేం చేయగలిగితే చేసాను. 1.235 సారీ తప్పు చేస్తున్నాను. 1.23505 కదా, ప్లస్ 0.4 కదా, 0.4 ఈక్వల్ టు ఇంటూ 0.2 హెచ్ కాబట్టి. సో ఇంత వచ్చింది. దీనికి ఇప్పుడు ఏం చేద్దాము? 1.52535 దీనికి యాడ్ చేద్దాం. సో ఎంత వచ్చింది చూడబ్బా? 1.85236. ఓకే సార్, వేస్తాం 1.85236. ఓకే, ఇది యోనాస్ మెథడ్ ప్రకారంగా y3 వాల్యూ. నా ఇప్పుడు ఏం చేయాలి? మనం ఎక్కడికి వెళ్ళాలి? ఫర్దర్ అప్రాక్సిమేషన్స్. ఫర్ బెటర్ అప్రాక్సిమేషన్స్ వీ హ్యావ్ టు మూవ్ ఆర్ వీ హ్యావ్ టు యూజ్ Euler's modified method. Okay, now by Euler's modified method, దీని యొక్క ఫర్దర్ అప్రాక్సిమేషన్ మోడిఫైడ్ మెథడ్. రైట్, యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా y3కి సంబంధించినటువంటి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వస్తుందిరా? ఫార్ములా చెప్పండి ముందు. దీన్ని చూసి చెప్పండి అబ్బా, మీకు అన్ని చూపిస్తారు మీకు. ఫస్ట్ y1 ఏడేముంది? y2 అంటే ఇక్కడ y1 రాశాను. ఏడేముంది? y3 ఉంది. ఏం రాయాలా? y3 ఉంటే ఏం రాయాలా? y2 ప్లస్ h/2. మళ్ళీ చెప్పేసాను. y2 మళ్ళా ప్లస్ h/2 h/2 ఇంటూ f of x2, y2. x2 y2, రైట్. h/2 ఇంటూ f of x2 y2 ప్లస్ f of ఇక్కడికి వచ్చే మారిపోతుంది. మళ్ళా x3 రాసుకోవాలి. ఇక్కడికి వచ్చే లోపల x3, y3 ఆ పైన కనిపెట్టినామే ఆ y3 అంతే కదా, దీన్ని వాడుకోవాలి. ఓకే, రైట్. ఇంకొక స్టెప్ ఎక్కడ వేస్తాను నేను. దట్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈజ్ y2? పైనే ఉండదు ఇలా. ఎంత ఉంది? 1.52535. 52535 0.2/2 f of x2 y2 కూడా ఇక్కడైనా ఉండదు. ఎన్నే ఉంది చూడు? f of x2 y2 అంటే ఈ బ్రాకెట్ ఇంకెళ్ళే 0.4 స్క్వేర్ రూట్ ఆఫ్ 8 చాలు. 1.52535 దీనికి అతది. నెక్స్ట్ f of x3 అంటాడప్ప. ఎన్ని వర్క్ చేసి చూద్దాం. x3 is nothing but x0 plus 3h అప్ప. 3h అంటే 0 plus 3 into 0.2 nothing but 0.6 ఇది. సో ఇదేం రాయాలా? 0.6 ప్లస్
స్క్వేర్ రూట్ ఆఫ్ y3 ఇప్పుడే కనిపెట్టినటువంటి y3 ఇక్కడ పైన చూద్దాన్ని 1.85236 ఇది విషయం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.52535 ప్లస్ 0.1. ఓకే, బ్రాకెట్ సరిగా వేయలేకపోతున్నా, ఒక నిమిషం అండి. రైట్, దీని వాల్యూ ఇప్పుడే వర్క్ చేసినాం రా, ఎంత వచ్చింది చెప్పు. సరే రాద్దాం ఒకసారి. 0.4 1.23505 ఇప్పుడే మనం కనిపెట్టాం కాబట్టి 0.6 దీని స్క్వేర్ రూట్ ఎంత చూడండి 1.585 ఎంత వస్తుంది చూడబ్బా 85236 1.85236 ఎంత వచ్చిందప్పా 1.36101 1.36101 రైట్. ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకుంటూ పుండపా, యాడ్ చేసుకుంటా పోయి దాని మళ్ళీ 0.1 మల్టిప్లై చేసి చూద్దాం ఒకసారి. ఈ బాటంలో కనిపిస్తుందా మీకు? ఇట్లా వేసా నేను, ఒకసారి నోట్ చేసుకోండి, చెక్ చేద్దాం. 0.4 అంటే ఒక నిమిషం, దీనికి 0.4 యాడ్ చేద్దాము, మళ్ళా ప్లస్ 0.6 వేరే ఉందాడా, ప్లస్ ఇంకా ఏముందో పడా ఇక్కడ వర్క్ చేస్తాం మనం అంటున్నాడా 1. కాదు ఎంత ఉంది చూడరా 1.23505 1.23505 1.23505. ఓ సారీ ఇది ఎందుకు వేస్తున్నాను నేను, సరిపోయిందరా చూడు. ఈక్వల్ టు ఈ వచ్చిన దాన్ని ఏం చేయాలా 0.1తో మల్టిప్లై చేయాలా. తర్వాత దీనికి ఏం యాడ్ చేయాలా, ప్లస్ 1.52535 చూడండి ఎంత వస్తుందేమో 1.88496 అని వేద్దాం. 1.88496 1.88496. సరే నెక్స్ట్ పేజీలో వేస్తాను నేను. సో ఏమది 1.88496 ఇది y3కి సంబంధించినటువంటి ఫస్ట్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ అగైన్ y3కి సంబంధించినటువంటి సెకండ్ అప్రాక్సిమేషన్. ఫార్ములా సేమ్ రొటీన్ ఫార్ములా, ఇదేం రాసాం అదే, ఇదేం మారదు. y2 + h/2 ఇంటూ f ఆఫ్ x2 y2, y2 + h/2 ఇంటూ f ఆఫ్ x2 y2 ప్లస్ f ఆఫ్ x3 కమా ఇక్కడ ఏం రాసుకోవాలా y3కి సంబంధించినటువంటి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ రాయాలి. ఇది మామూలుగా వేసుకుంటా పోండి. 1.52535 0.2/2 ఇదేమో 0.4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.52535 ఇక్కడ ఏమొస్తుంది 0.6 అని వచ్చి ఉంటుంది ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1.88
496 రైట్ 1.52535 ఇక్కడ 0.1 0.4 ఇప్పుడు ఇక్కడ ఏమైనా రాసాం దీని వాల్యూ ఎంత రాసాము 1.23 ఎంత ఉంది కదా సారీ 1.23505 1.23505 సారీ 1.23505 0.6 దీని స్క్వేర్ రూట్ ఎంత చూడండి 1.88496 1.88496 1.37294 అనేద్దాం 37294 1.37294 ఇది ఒకటే ఎక్స్ట్రా మీ దగ్గర క్యాలిక్యులేటర్ ఉంటే చేసి చెప్తే బాగుండు ఏం రానైనా చెప్పండి ఇవన్నీ మామూలు ఇవన్నీ కూడుకోవడం మామూలే 0.4 ప్లస్ 0.6 అంటే 1 వచ్చేస్తుంది అది ఓకే చూడండి చేసి చెప్పండి 1.88615 సరే తర్వాత చెక్ చేయండి ఇది సో ఇప్పుడు ఏమైంది ఇది 88615 బట్ ఇది వేరు జస్ట్ గమనించండి ఈ రెండు కోయిన్సైడ్ కాలేదు 496 ఉంది ఇది 615 ఉంది కాబట్టి మళ్ళా ఏం చేయాలో దీనికి ఇంకొక అప్రాక్సిమేషన్ రాసుకోవాలి y3కి సంబంధించినటువంటి థర్డ్ అప్రాక్సిమేషన్ మళ్ళీ సేమ్ ఫార్ములా ఏమది y2 ప్లస్ h/2 ఫార్ములా రాయండి h/2 ఇంటూ f ఆఫ్ x2 y2 ప్లస్ ఇక్కడ x3 y3కి సంబంధించినటువంటి సెకండ్ అప్రాక్సిమేషన్ దీని ముందు అప్రాక్సిమేషన్ ఇక్కడ రాసుకోవాలి దట్ ఈస్ 1.52535 నెక్స్ట్ 0.2/2 రొటీన్ ఇది 0.4 the square root of 1.52535 plus x3 అంటే 0.6 plus square root of y3కి సంబంధించింది ఇక్కడ ఉంది 1.88615 1.88615 routine 1.52535 0.1 0.4 ఇది ఇక్కడ ముందు రాసాం మనం ఇది ఎంత 1.23505 2350 రైట్ 23505 0.6 దీని స్క్వేర్ రూట్ ఎంత చూడండి 1.88615 1.88615 ఎంత వచ్చిందప్ప 1.37337 1.37337 1.37337 దీని మొత్తాన్ని యాడ్ చేయండి క్యాలిక్యులేటర్ పెట్టుకుంటా అడ్వాన్స్డ్ న్యూమరికల్ అనాలిసిస్ చేయాలన్నప్పుడు క్యాలిక్యులేటర్ దగ్గరగా ఉండాలి ఖచ్చితంగా కొనుక్కోవాలి కూడా మరి మొబైల్ అయితే ఎగ్జామ్కి అలో చేయరు బట్ క్యాలిక్యులేటర్లు అయితే దగ్గర పెట్టుకోవాలి
ఎంత వచ్చింది చూడమ్మా, ఏమైనా కోయిన్సిడెన్స్ అవుతుందో చూద్దాం. $1.88,619. ఇక్కడ ఏముంది చూద్దాం. 615 ఉందమ్మా, ఇదేమో 619 అని వచ్చింది. సో ఇది ఇందుకు యూనిట్లు ఏది తీసుకోవాలనేది మళ్ళీ సమస్య మనకి. ఏది y3 వాల్యూ తీసుకోవాలన్నా, అంటే థర్డ్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలన్నా, సెకండ్ అప్రాక్సిమేషన్ తీసుకోవాలని, 615 తీసుకోవాలన్నా లేదా 619 తీసుకోవాలా, మళ్ళీ ఆ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, దీనికి మళ్ళీ ఏం చేయాలా, ఫోర్త్ అప్రాక్సిమేషన్ రాసుకోవాలి. y3కి సంబంధించినటువంటి ఫోర్త్ అప్రాక్సిమేషన్ మళ్ళీ రాసుకోండి. y2 మీకు అలవాటు అయితే ఇది మొత్తం మళ్ళీ మాటి చేయాల్సిన పని లేదు. మీకు అర్థం కాదేమో నేను ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాను. f of x2 y2 f of x3 ఇక్కడికి వచ్చే లోపల చూడండి, (0.4 plus square root of 52535 మళ్ళీ x3 అంటే 0.6. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్క్వేర్ రూట్ వేసుకోవాలి. 1.88619. ఓకే, ఇక్కడ వేస్తాను నేను. y3కి సంబంధించినటువంటి ఫోర్త్ అప్రాక్సిమేషన్ ఎంత ఉంది ఇక్కడ, 1.53, సారీ y3 y2 525 ప్లస్ 0.1 అని వస్తుంది. ఇక్కడ 0.4 ఏం వేసాను, దీని వాల్యూ ఎంతమ్మా, 1.23505. 1.23505 0.6. ఇంకేం చేయాలి నేను ఇక్కడ, 1.88619 దానికి స్క్వేర్ రూట్ కనుక్కోవాలి. 1.88619 1.88619 ఎంత వచ్చిందమ్మా, 1.37339 అనేద్దాం. ఆ పక్కన 6 ఉంది కాబట్టి 1.37339 1.37339 దీన్ని యాడ్ చేయండి అమ్మా. $1.88619 గమనించండి, వర్క్ చేసి చూడండి. 88619 కరెక్ట్ టు 5 డెసిమల్స్. ఓకే, హెన్స్ గమనించండి, దీని వాల్యూ అదే, దేని వాల్యూ అదే 88619 ఇక్కడ వచ్చింది చూడండి. థర్డ్ అప్రాక్సిమేషన్, ఫోర్త్ అప్రాక్సిమేషన్ కూడా 88619 వచ్చింది. హెన్స్ y3 is equals to 1.88619. సో మన ఆన్సర్ ఎట్లా కన్క్లూడ్ చేద్దాము, ఏమి ఇట్లా అడిగింది ఏమి ఆన్సర్ ఇడా, క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు,
సాల్వ్ ది న్యూమరికల్ ఈక్వేషన్ ఇన్ 5 స్టెప్స్ అని అన్నాడు. సో ఏం రాయాలిడా ఫైనల్ ఆన్సర్. Therefore y is equals to 1.88619 at x value ఎంత అయినప్పుడు at లేదా at లేదా when at 9 when x is equals to 0.6 ఇది ఆన్సర్. x equal to 0.6 అయినప్పుడు y వాల్యూ ఎంత, ఇది ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థం చేసుకోండి. అర్థమైందా? ఇది అన్ని అప్రాక్సిమేషన్స్ సేమ్గా వచ్చేంత చేసుకుంటూ పోవాలమ్మా. ఈ ప్రాబ్లం అర్థమైందా చూడండమ్మా. ఏమరా బాబు, మాట్లాడాలి మీరు, మాట్లాడకపోతే ఏం చేస్తుంది? అర్థమైందిరా నాయనా? అర్థమైంది సార్. ఓకే సరే, ఇంకో ప్రాబ్లము తీసుకుని చేద్దాం. సో ఎన్నో ప్రాబ్లం రా ఇది, ఈ మోడిఫై యూనివర్స్ మెథడ్లో చేస్తాను. క్వశ్చన్ ఇచ్చాను అంతేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ అప్ప, నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్. రైట్, చూడండి, వెరీ సింపుల్ ప్రాబ్లం బట్ ఇంపార్టెంట్. కంప్యూట్ y of 0.2 by using Euler's modified method up to 4 decimals. Up to 4 decimals అని ఇచ్చాడు. Up to 4 decimals. When dy by dx is equals to 2 plus square root of xy and ఇంకో కండిషన్ ఇచ్చారు మనకి, మామూలుగా ఇచ్చేదే y of 1 equal to 1. దీని మీనింగ్ ఏమే? y నాట్ వాల్యూ 1 when x నాట్ వాల్యూ 0 అని అర్థం. అంతేగా దీని మీనింగ్, y నాట్ వాల్యూ 1 when x నాట్ వాల్యూ 0. రైట్, సో సొల్యూషన్ చూడండి. గివన్, ఇది కూడా ఎగ్జామినేషన్ ప్రాబ్లం అప్ప. గివన్ dy by dx లేదా y డాష్ అని అర్థమా, లేదా ఎట్టన్నా మీ ఇష్టం. గివన్ dy by dx is equals to 2 plus square root of xy. So this is nothing but f of x comma y. ఇది x comma y అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి ఏం రాస్తారు ఇక్కడ, హెచ్ వాల్యూ ఎంత అని జాగ్రత్త గమనించండి. ఈ ప్రాబ్లంలో y of 0.2 అని అడిగాను, బట్ ఇన్ని స్టెప్స్ అని అడగలేదు ఇక్కడ. గమనించకండి అమ్మా, ఇంతకుముందు ప్రాబ్లం లాగా ఇన్ని స్టెప్స్లో చేసేయండి అని ఇవ్వలేదు. 6 స్టెప్స్ చేయండి, 4 స్టెప్స్ చేయండి, లేదా 2 స్టెప్స్లో చేయండి అనేది ఏమి అడగలేదు. కాబట్టి మనం డైరెక్ట్గా మనం h equal to 0.2 తీసుకొని కూడా చేసేయచ్చు ఈ ప్రాబ్లం. వింటున్నారా? ఇక్కడ మనకు కావాల్సిందేమి ఇది కావాలా, y of 0.2 కావాలప్ప, y of 0.2 కావాలి.
డైరెక్ట్గా హెచ్ వాల్యూ మనము 0.2గా తీసుకొని కూడా చేసేయచ్చు, అది చెప్పేది. అంతేనా? జస్ట్ చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలా? బై యూలర్స్ మెథడ్, యూలర్స్ మోడిఫైడ్ మెథడ్. ఓకే, బై యూలర్స్ మెథడ్ వై రైట్. ఏం చేయాలా నైనా? రొటీన్ ప్రాసెస్. ఇదేనా లైట్గా ఉందా? సో ఫస్ట్ స్టెప్ ఏమి? బై యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఏం కనుక్కోవాలి? y1 కనుక్కోవాలి. y1 ఎంత? ఫార్ములా ఏం చెప్పరు? ఏం చెప్పరు మీరు? y0 వాల్యూ ఇచ్చేసారప్ప. y0 వాల్యూ ఎంత? 1 వెన్ x0 వాల్యూ 1 అని. దేని నుంచి రాశాను ఇప్పుడు నేను? దీని నుంచి రాశాను. y(1 = 1) అని ఇచ్చారు కదా. దాని మీనింగ్ ఏమంటే y0 వాల్యూ 1 వెన్ x0 వాల్యూ 1 అని. x0 వాల్యూ 1 అయినప్పుడు y0 వాల్యూ 1. ఇది కూడా మనకి ఇచ్చేసినట్టు లెక్క. సో నేను ఫార్ములా ఏం రాయాలి? y0 చెప్పండి ప్లస్ h ఇంటూ f(x0) y0 అని రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు y1 ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా? y0 ఎంత ఉంది? 1 ప్లస్ h ఇంటూ h అంటే ఏం తీసేసుకున్నా నేను? వాళ్ళు ఏమి ఇవ్వలేదు. h నేను 0.2 అని అనుకునేసిన, డైరెక్ట్గా 0.2 అని అనుకున్నాను. h అనేది 0.2 అని అనుకున్నాను. ఓకేనా? అలా ఏం కన్ఫ్యూజ్ కావద్దండి. ఇక్కడ నంబర్ ఆఫ్ స్టెప్స్ ఇన్ని స్టెప్స్లో కంప్లీట్ చేయండి అని అనుంటే, ఒకవేళ 2 స్టెప్స్లో కంప్లీట్ చేయండి అని ఇచ్చుంటే అప్పుడు నేను ఏం చేస్తుంటాను? h = 0.1 అని తీసుకుంటా. 2 స్టెప్స్ అని ఉంటే 3 స్టెప్స్లో రాయండి అంటే దాన్ని బట్టి తీసుకుంటాం. ఇక్కడ అటువంటిది ఏమి ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా h = 0.2నే తీసుకున్నాను, డైరెక్ట్గా తీసుకున్నాను. రైట్. సో ఇక్కడ ఫార్ములా ఏమి? h ఇంటూ f(x0 y0). f(xy) అంటే 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ xy. సో x0 y0 అంటే 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x0 y0. ఇంకెళ్ళి మర్చిపోయినా, h ఇంటూ కదా. ఏం చెప్పండి? 2 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x0 y0 అయ్యా. ఇంకెళ్ళి సరే, మీకు అర్థం కాదు కదా రాశాను నేను. 1 ప్లస్ 0.2 2 ప్లస్ x0 y0 అంటే 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ రాస్తున్నాను నేను. దీని వాల్యూ ఎంత? 1 ప్లస్ 2 అంటే 3 ఇంటూ 2 అంటే రైట్గా రాద్దాం. 3 ఇంటూ 2 అంటే ఇది ఏమొస్తుంది? 3 వస్తుంది. 3 ఇంటూ 2 అంటే 3 ఇంటూ 0.2 సారీ 3 ఇంటూ 0.2 0.6 వస్తుంది. సో చివరికి ఎంత? 1.6 చెప్పండి అమ్మా. 1.6. సో ఇది యూలర్స్ మెథడ్ ప్రకారంగా, ఇది బై యూలర్స్ మెథడ్, ఇది యూలర్స్ మెథడ్ ప్రకారం చేసాం. నౌ నెక్స్ట్ అప్రాక్సిమేషన్స్ వచ్చి ఫస్ట్ అప్రాక్సిమేషన్ మాత్రము, దట్ ఈజ్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అంటాం బాబు దీన్ని, ఇంకే లేదు. దీనికి సంబంధించినటువంటి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ అనే దాన్ని యూలర్స్ మెథడ్ ప్రకారంగా కనిపెడతాము. ఫర్దర్ అప్రాక్సిమేషన్స్ వచ్చి మోడిఫైడ్ లేదా యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ని వాడుకుంటాము. ఫర్దర్ అప్రాక్సిమేషన్ అంటే y1 యొక్క ఇనిషియల్ అప్రాక్సిమేషన్ ఇంత లెక్క. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ అప్రాక్సిమేషన్ అన్నప్పుడు యూలర్స్ మోడిఫైడ్ మెథడ్, యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా ఏం చేద్దాము?
y1 కి సంబంధించినటువంటి y1 y2 y1 కదా ఇనిషియల్ అప్రాక్సిమేషన్. సో ఫార్ములా చెప్పండి. ఇదే విధంగానయ్యా. ఇక్కడ కూడా చూడండి, యూలాస్ మెథడ్ ప్రకారం ఎందుకు అనుకున్నాను, మాడిఫై యూలాస్ మెథడ్ అంటే ఏ రాసాను ఇక్కడ నేను y0 + h/2 × f(x0 y0) అని రాసిందా, అదే చెప్పాలి. ఏరాద్దాం y0 plus h/2 in f(x0, y0) plus f(x1, y1 की इनिशियल वैल्यू सर f of చెప్పేడా ఏంది x1, y1 की इनिशियल वैल्यू ఇనిషియల్ అప్రాక్సిమేషన్ బై యూలాస్ మెథడ్ ప్రకారం కనిపెట్టినటువంటి. రైట్. సో దీని వాల్యూ మనకు ఆల్రెడీ ముందు మనకు డిస్కస్ చేసాము. y0 వాల్యూ 1 అని. సో 1 అని రాద్దాం. h/2 అంటే h వాల్యూ ఎంత 0.2 అని అనుకునేసిన మేడం. f(x0 y0) అంటే ఇక్కడ పైన రాసిన అది 2 + √1 × 1 ప్లస్ ఇక్కడ f(x1) అన్నాడమ్మా, సైడ్లో రాస్తా నేను. x1 ఎంత x0 + 1 × h అని. x0 అంటే ఎంతమ్మా x0 ఎంత 1. జస్ట్ చూడండి, మీకు తెలుస్తుంది. 1 × h ఎంత 0.2, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.2 అవుతుంది. చూడండి 1.2. బట్ ఇది రాంగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకు రాంగ్ అనిపిస్తుంది చెప్పండి. మనకి x1 వాల్యూ ఇంత ఇది రాకూడదు. ప్రాబ్లంలో కొంచెం మిస్టేక్. x1 వాల్యూ ఏం రాకూడదమ్మా, మనకి ఎంత రావాలి, దీని వాల్యూ మనం కనిపెట్టాలి. y0.2 అనేది మనం కనిపెట్టాలి. y0.2 కనుక్కోవాలంటే ఓకే 2 × x1 అంటే x1 అంటే ఎంత వచ్చిందడా, 2 × 1.6. +2 నిమిషం 3 + 2 చూడండి. మనకు ఏంలా హెచ్ని 0.2గా తీసుకోవడం వల్ల ఏమైనా సమస్యలు వస్తున్నాయని చూస్తున్నాం. f(x1 y1) (2 + 1) that is 3. నెక్స్ట్ 2 ప్లస్ ఇదేం రాయాలప్ప, నెక్స్ట్ 2 + √ ఒక్క నిమిషం, ఇది తీసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏం విషయం గమనించలేదా, x0 వాల్యూ ఇక్కడ ఇది రాసమ్మా, f(x1, x2) అన్నీ కూడా ఇవే. సో ఇక్కడ దీని ఏం చేద్దామంటే 0.2 × 1.6 ఇక్కడ ఉంది 1.6. అంటే ఇక్కడ ఏమంటే
డిఫరెన్స్ ఇంటర్వెల్స్ మధ్య డిఫరెన్స్ వచ్చి 0.2. మనకు కావాల్సింది కూడా ఏం చేయాలి, y ఆఫ్ 0.2 కావాలి. కాబట్టి ఎక్స్ని కాన్స్టెంట్గా పెట్టేసుకోండి, ఎక్స్ వాల్యూస్ని కాన్స్టెంట్, దట్ ఈస్ x0 వాల్యూ, x1 వాల్యూ, x2 వాల్యూ ఏదైనా కూడా కానీ అన్నీ కూడా ఇంతే సేమ్గా తీసుకునేసాయి. సో అది విషయం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ 0.1. ఇంకటి వేరే విధంగా తీసుకోవడానికి లేదు. ఓకే, దిస్ ఈజ్ 3, 2. దీని వాల్యూ ఎంత చూడు, స్క్వేర్ రూట్ ఆఫ్ 0.2 into 1.6. Square root of 0.2 into 1.6. తప్పేసాను, 0.2 into 1.6 ఎంత వచ్చింది? 56 అని వస్తుంది కదా. అప్పుడేం చేద్దాం, 5657 వేస్తా. 5657. అయ్యో ఏమైంది దీనికి, లేకపోతున్నా. ఫైవ్ 657 ఇట్లా వేసుకోండి. సో దీన్ని ఇప్పుడు యాడ్ చేయండి అమ్మా, దీన్ని యాడ్ చేసి చెప్పండి ఇది ఎంత వస్తుంది రా. 5.5657 5.5657 జస్ట్ చూడండి ఫైనల్ వాల్యూ. దట్ ఈజ్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్ y1 సంబంధించినటువంటి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత వస్తుంది చూడమ్మా. 1 plus 0.1 into 5.5657. That is దీన్ని మల్టిప్లై చేస్తే పాయింట్ ముందు జరుగుతుంది. సో ఫైనల్ మిగిలి ఎంత 1.5566. సో అగైన్ ఇది కరెక్టా కాదు చెక్ చేసుకోవాలంటే ఇంకొక అప్రాక్సిమేషన్ వాల్యూ కనుక్కోవాలి. సో y2 ఈజ్ ఈక్వల్స్ టు అలా అగైన్ y2కి సెకండ్ అప్రాక్సిమేషన్ అన్నమాట. చేస్తారా? సెకండ్, థర్డ్ చేసి నెక్స్ట్ క్లాస్లో నాకు మధ్యాహ్నం ఉంది కదా పీరియడ్, నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంప్లీట్ చేయండి. నేను తర్వాత డిస్కస్ చేస్తాను. నేను టైం అయింది. నెక్స్ట్ క్లాస్లో ఇది కంప్లీట్ చేసుకున్నామా, ట్రై చేయండి, 2 స్టెప్స్ వేయండి. నెక్స్ట్ క్లాస్ మీద కంప్లీట్ చేస్తాను నేను.